బండి సంజయ్‌ను అరెస్టు చేయడం వెనక ఒక పెద్ద కుట్ర ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే బండి భగీరథ్‌ని అరెస్టు చేస్తారని ఎవరు కూడా ఊహించలేదు. ఎవరు కూడా డిమాండ్ చేయకుండానే అతని మీద 2 కఠినమైన సెక్షన్‌లు పోక్సో కింద 12 సెక్షన్ 12, ఇటు బిఎన్ఎస్ కింద సెక్షన్ 64(2)(m పెట్టారు. ఇది ఎవరు డిమాండ్ చేయలేదు. అయినా కూడా గవర్నమెంట్ పెట్టడం వెనక ఈ కేసుని చాలా కఠినంగా మార్చేయాలనే ఒక ఉద్దేశం కనబడుతుంది. దీంతో పాటు ఇప్పుడు బండి సంజయ్ కూడా నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. ఎందుకంటే బండి సంజయ్ ఆమెను బెదిరించడం తల్లిని ఒకటైతే, రెండోది ఈ అబ్బాయిని 9 రోజుల పాటు దాచిపెట్టడం, ఈ 2 క్రైమ్ కాబట్టి ఈ రెండిటి కింద అతను అరెస్ట్ చేస్తారని చెప్తున్నారు. దీని వెనక అమిత్ షా కూడా ఉన్నాడు అనేది అంటున్నారు. ఎందుకంటే త్వరలోనే రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళబోతున్నాడు. బీజేపీలోకి తనకి అడ్డుగా రేపొద్దున ఏ నాయకుడు కూడా ఉండొద్దు, అందరిని వీకెన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కుట్ర జరుగుతున్నట్టు చెప్తున్నారు.